2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్తే అండి. బెజనైల్ టైట్నింగ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం అండ్ ఇప్పుడిప్పుడే దాని మీద అవేర్నెస్ కలుగుతూ ఉంది అందరికి. బెజనైల్ టైట్నింగ్ అంటే ఏంటి, అసలు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెజైనల్ టైటనింగ్ గురించి మీరు నన్ను అడుగుతున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మహిళలు దీని గురించి డిస్కస్ చేయాలంటే అంటే ఎవరితో డిస్కస్ చేయాలి ఏంటి, అసలు ఎవరికి చెప్పుకోవాలి, అసలు దీని గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఈ డిస్కషన్లో అన్నీ క్లారిఫై చేయబోతున్నాం కాబట్టి మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. యా, సో యాక్చువల్గా ఈ వెజైనల్ టైటనింగ్ అన్న కంప్లైంట్ తోటి నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు అనమాట. అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు అంటే యూజువల్గా ఈ వెజైనల్ టైటనింగ్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఇది కామన్ అన్నమాట. ఈ వెజైనల్ టైటనింగ్ ప్రొసీజర్ కోసం వాళ్ళు అప్రోచ్ అవటం. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ పెరిగే కొంది ఒక 40 years ఆ తర్వాత నుంచి కూడా ఈ కంప్లైంట్ తోటి వస్తారు, ఏజింగ్ చేంజెస్. నెక్స్ట్ వచ్చేసి మెనోపాజల్ గ్రూప్. మెనోపాజ్ అంటే ఈ పీరియడ్స్ ఆగిపోతాయి కదా, దానివల్ల ఏంటంటే ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్స్ తగ్గిపోయినప్పుడు మజిల్స్ లాగ్స్ అయిపోతాయి అన్నమాట. మన బాడీలో ప్రతి మజిల్ లాగ్స్ అయిపోయినట్లే ఈ యొక్క వెజైనల్ మజిల్స్ కూడా లాగ్స్ అయిపోతాయి. సో వీళ్ళు ఆ వెజైనల్ లాక్సిటీ అన్న కంప్లైంట్ తోటి వస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ వెజైనల్ లాక్సిటీ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో ఈ యొక్క బేబీని అకామిడేట్ చేసుకోవటానికి ప్రతి లిగమెంట్, ప్రతి మజిల్ ఎక్కడైతే బేబీ పెరుగుతుందో అక్కడ లాగ్స్ అయిపోతుంది అనమాట, సాఫ్ట్గా అవుతుంది, ఈ స్ట్రెచబుల్గా ఈజీగా. దానికోసం ఏంటంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వాటి ప్రభావం వల్ల ఆ మజిల్స్ అన్ని లాగ్స్ అవుతాయి బేబీని అకామిడేట్ చేసుకోవటానికి. అదేవిధంగా బేబీ డెలివరీ టైంలో వెజైనాలో నుంచి ఆ బేబీని రావాలి కదా, సో వెజైనాని కూడా ప్రిపేర్ చేస్తుంది మన బాడీ ఆ డెలివరీ అన్న ప్రాసెస్కి. సో ఆ వెజైనల్ మజిల్స్ని కూడా రిలాక్స్ అయ్యేలాగా సాఫ్టెన్ అయిపోయి ఇలాస్టిక్గా అనమాట, ఎంతంటే అంత స్ట్రెచ్ అయ్యే విధంగా ఆ వెజైనల్ కెనాల్ని ప్రిపేర్ చేస్తుంది నార్మల్ డెలివరీకి. సో ఆ టైంలో ఏంటంటే డెలివరీ టైంలో ఆ బేబీ 2.5 to 3 kg 3.5 kg కూడా ఉంటుందన్నమాట బేబీ. ఆ వెజైనల్ కెనాల్లో నుంచి పాస్ అయ్యేటప్పుడు ఆ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. సో డెలివరీ అయిపోయిన తర్వాత మరలా ఆ మజిల్స్ నార్మల్కి రావాలి. సో ఇది జరగటానికి ఒక 3 to 6 months టైం పడుతుంది అనమాట. సో ఈ పీరియడ్లో ఏంటంటే ఈ యొక్క వెజైనల్ మజిల్స్ నార్మల్గా రావడానికి స్పెషల్ కేర్ తీసుకోవాలి డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా. పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ అని ఇటువంటివి చేసుకోవాలన్నమాట, కిగిల్స్ ఎక్సర్సైజెస్ ఇటువంటివి. సపోజ్ ఇప్పుడు ఆ 6 months or 3 months అయిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ ఇంకా లాక్స్గా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి వెజైనల్ లాక్స్గా ఉంది, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న ఐడియా వస్తుంది అన్నమాట. సో ఆ ప్రాబ్లం తోటి డెలివరీ అయిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇదేంటంటే నేను డయాగ్నోస్ చేసేది కాదు, వాళ్ళు సొంతగా ఫీల్ అయ్యి వచ్చే కంప్లైంట్. ఎలా డయాగ్నోస్ చేసుకొని మన దాకా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళకే ఆ లూజ్నెస్ అన్నది తెలుస్తుంది అనమాట. వాళ్ళకేంటంటే భార్యాభర్తల దాంపత్య జీవితంలో కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళ మధ్య కొద్దిగా డిస్హార్మోనీ డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ వెజైనల్ లాక్సిటీ వల్ల ఏంటంటే దగ్గిన, తుమ్మిన, యూరిన్ లీక్ అవ్వటం ఇది కూడా వస్తుంది అనమాట. దీంతో వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటారు. తర్వాత ఈ యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ ఫేస్ అవ్వటము. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈ యొక్క గ్యాస్ అన్నది కూడా లీక్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళంతట వాళ్ళే ఈ కంప్లైంట్స్ తోటి వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని వస్తారు ఈ కండిషన్ యూజువల్గా. సో అది నెక్స్ట్ వచ్చేసి ఏజింగ్ ప్రాసెస్లో మామూలుగా మనం ఏజ్ పెరిగే కొద్దీ మన మజిల్స్ అన్ని వీక్ అవుతాయి, యంగ్లో ఉన్నంత స్ట్రెంగ్త్ ఉండదు మజిల్స్లో. అట్లా టోటల్ బాడీలో ఉన్న ప్రతి మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో అట్లాగే వెజైనల్ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ ప్రాసెస్లో ఈ యొక్క వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ అని వస్తుంది అన్నమాట. ఈ యొక్క వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ తోటి వాళ్ళు మళ్ళీ వస్తారు, ఈ లాక్స్గా ఉంటుంది, మాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది అనేసి.
నెక్స్ట్ మెనోపాజ్లో వచ్చేసి ముందు మనం చెప్పుకున్నట్లు ఈస్ట్రోజన్ హార్మోన్స్ వాటి ప్రభావం వల్ల ఏంటంటే ఆ వెజైనల్ మజిల్స్ అన్నీ కూడా లాక్స్ అయిపోతాయి. సో వాళ్ళకు కూడా ఇదే ఇష్యూస్, లాక్సిటీ ఉంది, ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్లో సాటిస్ఫాక్షన్ లేదు, తర్వాత ఆపోజిట్ పార్ట్నర్ కంప్లైంట్ చేస్తున్నారని, నెక్స్ట్ వచ్చేసి ఈ దగ్గిన తుమ్మిన యూరిన్ లీకేజ్ ఇష్యూస్ అవుతున్నాయి, మాకు చాలా డిస్కంఫర్ట్ ఉంది. కొంతమంది పీరియడ్స్ టైంలో ట్యాంపన్స్ యూజ్ చేస్తారు. సో ఆ ట్యాంపన్స్ ఏంటంటే పడిపోవటం, లోపల లాక్సిటీ ఉండడం వల్ల ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నా కానీ అవి పడిపోతూ ఉంటాయి అనమాట, ఉండవు అనమాట. సో ఈ కంప్లైంట్ తోటి కూడా వస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా మనము డయాగ్నోస్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ లోపల ఆ కెనాల్, వెజైనల్ కెనాల్ ఉంటుంది కదా, వాళ్ళకి ప్రాబ్లం లోపల ఉందా లేదా, ఆ ఎంట్రన్స్ దగ్గర టైటనింగ్ లేదా, ఇది డయాగ్నోస్ చేసుకోవాలి. తర్వాత ఏ గ్రేడ్లో ఉంది అన్నది కూడా చూసుకోవాలన్నమాట. సో ఆ డిఫరెంట్ గ్రేడ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నార్మల్ వెజైనా వచ్చేసి ఒక 2 ఫింగర్ ఇట్ షుడ్ అడ్మిట్ అనమాట. కొంతమందిలో ఈ డెలివరీ అయిన వాళ్ళలో 4 ఫింగర్స్ కూడా అడ్మిట్ చేస్తుంది అనమాట. మనం దాని వల్ల ఆ యొక్క 2 ఫింగర్స్ దీనికి తెచ్చుకునేలాగా చూసుకోవాలన్నమాట. బట్ వాళ్ళు 20sలో ఉన్నట్లు మనం చేయలేము, వీ కాంట్ అష్యూర్ దట్, బట్ సంథింగ్ బెటర్ దాన్ బిఫోర్ అనమాట. అంటే ఈ ప్రాసెస్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇది ఒక టైప్ ఆఫ్ సర్జరీ అనొచ్చా? దీనికి ప్రాసెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రతి ఒక్కళ్ళ బాడీ దీనికి సపోర్ట్ చేస్తుంది అంటారా? ఓకే, అయితే ఈ యొక్క ట్రీట్మెంట్స్ వచ్చేసి మనకి గ్రేడ్స్ని బట్టి ట్రీట్మెంట్ ప్యాటర్న్. ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి మేడం ఇందులో ఓవరాల్? గ్రేడ్ 1 to 4 ఉంటుంది అనమాట. సో గ్రేడ్ 1, 2 వచ్చేసి మనము నార్మల్ వితౌట్ సర్జరీ అనమాట ట్రీట్మెంట్స్. నెక్స్ట్ 3rd, 4th వచ్చేసరికి సర్జికల్ ఆప్షన్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే అవి వితౌట్ సర్జరీ కరెక్ట్ అవ్వవు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్కి వచ్చేసి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో మనం ఎనర్జీ బేస్డ్ డివైసెస్ అని వాడతాం అనమాట. ఈ ఎనర్జీ బేస్డ్ డివైసెస్ వచ్చేసి లేజర్స్ ఉంటాయి, హైఫు ఉంటుంది, ఆర్ఎఫ్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే మనకి మంత్లీ 1 సెషన్, అలా 3 to 4 సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా కాస్మెటిక్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే ఆ యొక్క ఎనర్జీస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసి మనం చేసినట్టయితే రిజల్ట్స్ బాగుంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ స్టార్ట్ చేసుకునే ముందు వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు అన్నది కూడా ఒక అసెస్మెంట్ ఇవన్నీ కూడా కాస్మెటిక్ గైనకాలజిస్ట్ చేయగలదు, కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్గా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెజైనల్ PRP ఇంజెక్షన్స్ అన్న ఉంటాయి. మన బాడీలోంచి బ్లడ్ తీసేసి దాని నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి అది గనక మనము ఆ యొక్క వెజైనల్ మజిల్స్ ఆ ఏరియాలో కనుక ఇంజెక్ట్ చేసినట్లయితే మళ్ళీ మొత్తం రెజ్యువినేషన్ జరుగుతుంది అనమాట. మనం యూజ్ చేసే ఎనర్జీ బేస్డ్ డివైజెస్ కానీ PRP కానీ టోటల్ మళ్ళీ కొత్త కొల్లాజన్, ఇలాస్టిన్ ఫైబర్స్, కొత్త సెల్స్ వీటన్నిటినీ తయారు చేస్తుంది అనమాట. అలా వెజైనా అంతా ఫుల్ అయిపోయి మళ్ళీ టైటనింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లేటెస్ట్ వచ్చేసి రీజనరేటివ్ మెడిసిన్ అన్నది చాలా అడ్వాన్స్డ్ ఉంది అనమాట. ఇందులో మనం గ్రోత్ ఫ్యాక్టర్స్, తర్వాత ఈ యొక్క ఎక్సోజోమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇంజెక్టబుల్స్. అవి మనము వెజైనాలో ఇంజెక్ట్ చేసినట్లయితే అవన్నీ కొత్త ఫైబర్స్ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొన్ని వెజైనల్ థ్రెడ్స్ అని ఉంటాయి, వెజైనల్ థ్రెడ్స్ అండ్ ఫిల్లర్స్. వీటితో ఏంటంటే అదంతా లిఫ్ట్ అవుతుంది, వెజైనా అంతా లిఫ్ట్ అయ్యి మళ్ళీ కొత్త కొలాజన్, కొత్త ఇలాస్టిన్ ఇవన్నీ ఫామ్ అయ్యి అదంతా మళ్ళీ టైట్గా అయిపోతుంది అనమాట. ఈ యొక్క ఫిల్లర్స్ కానీ మనం థ్రెడ్స్ కానీ యూజ్ చేసినట్లయితే. సో నాన్ సర్జికల్ వచ్చేసి ఈ ప్రొసీజర్స్ అన్నిటితో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, ఒక 4 sittings, 3 sittings or 5 sittings డిపెండింగ్ ఆన్ అనమాట. డిపెండింగ్ ఆన్ కరెక్షన్ మనము కొంతమందికి లేట్గా 4 sittings పట్టొచ్చు, కొంతమందికి 3rd sittingకే కరెక్ట్ అయిపోవచ్చు. ఇట్లా నాన్ సర్జికల్ మెథడ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ మనము మేము నాన్ సర్జికల్ మెథడ్తోనే వెళ్తాము. అన్లెస్ వాళ్ళకి సివియర్ గ్రేడ్ ఉంది, ఇది నాన్ సర్జికల్తో కరెక్ట్ అవ్వదు అనుకున్నప్పుడే సర్జికల్ ఆప్షన్ అన్నమాట. ఈ సర్జికల్ వచ్చేసేసి వెజైనోప్లాస్టీ అన్న సర్జరీ ఉంటుంది. సో ఈ వెజైనోప్లాస్టీ అన్న సర్జరీలో ఇదేంటంటే జస్ట్ సింగిల్ 1 day స్టే ప్రొసీజర్. ఒకవేళ మార్నింగ్ మనం చేసినట్లయితే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేసేయచ్చు అనమాట. లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి మనకి ఎంత టిష్యూ అయితే లాక్స్ అయిందో
దాన్ని ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసి ఆ యొక్క మజిల్స్ ఉంటాయన్నమాట. ఆ మజిల్స్ని మరలా మనం దగ్గరికి తీసుకొచ్చి టైట్ చేసేస్తాము. టైట్ చేసేసి మరలా అది ఎక్స్ట్రా తీసేసింది ఉంటుంది కదా, అదంతా సూచర్ చేస్తాం అన్నమాట. కొంతమందికి డెలివరీ టైంలో ఈ మజిల్స్ ఎక్సెసివ్గా స్ట్రెచ్ అయ్యి టేర్ అయిపోతాయి ఆ పార్ట్. ఇవి ప్రాపర్గా సూచర్ చేయని వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. కొంతమంది విలేజెస్లో అట్లా ఇంటి దగ్గరే ఇప్పుడు కూడా కొంతమంది డెలివరీ అవుతున్నారు అనమాట. వీళ్ళలో ఏంటంటే ఆ యొక్క ఇన్సిషన్ ఎపిజోటమీ అని ఉంటుంది, అది ఇవ్వకుండా జస్ట్ నార్మల్గా బేబీ బయటకు వచ్చేస్తుంది. అది లోపలే స్ట్రెచ్ అయ్యి టేర్ అయిపోయి ఉంటుంది అనమాట. సో వీళ్ళలో మనం రిపేర్ చేయొచ్చు. తర్వాత యోని ముఖద్వారం దగ్గర పెరీనియల్ బాడీ అని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఇస్తాయి అన్నమాట. వాటన్నిటిని కూడా మొత్తం టైట్ చేసేస్తాం అన్నమాట. సో ఇది సర్జికల్ ప్రొసీజర్. డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు సేమ్ డే. బట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది జాగ్రత్తలు అనమాట. యాంటీబయాటిక్స్ కరెక్ట్గా యూజ్ చేయాలి, పెయిన్ కిల్లర్స్, ప్రాపర్ హైజీన్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇటువంటివి కొన్ని చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు చెప్తాం, స్విమ్మింగ్, ఎక్సర్సైజెస్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. చేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ దీనిలో ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ కూడా అవాయిడ్ చేయాలి ఒక 2 months వరకు, ప్రాపర్ హీలింగ్ అయ్యే వరకు. సో లేకుంటే మళ్ళీ హీల్ అయ్యే టిష్యూ చాలా ఫ్రైబుల్ ఉంటుంది కదా, సో అది మళ్ళీ డిస్టార్ట్ అయిపోతుంది. సో ఇటువంటి జాగ్రత్తలు ఉంటాయి. నాన్ సర్జికల్ మెథడ్స్కి వచ్చేసరికి అది మనకి డౌన్ టైం ఏమీ ఉండదు అనమాట. సో ఇమీడియట్గా వాళ్ళు సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ వీటన్నిటికీ ఏమీ ప్రాబ్లం ఉండదు, దే క్యాన్ గో విత్ అనమాట. ఓకే. సో ఇటువంటి ప్రొసీజర్స్ అన్నీ చాలా సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇదేంటంటే నాట్ ఫర్ ఎస్థెటిక్ రీజన్స్కి కాదనమాట, వాళ్ళకి ఫంక్షనల్, వాళ్ళకి ఒక ఫంక్షన్ దెబ్బతింది కాబట్టి వాళ్ళ బాడీలో అది మనం కరెక్ట్ చేస్తున్నాం. దిస్ విల్ నాట్ కమ్ అండర్ కాస్మెటిక్ అనమాట. అది ఫంక్షనల్ ఇష్యూ, వాళ్ళకి మనం ఏంటంటే కరెక్ట్ చేయాలి, అది లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి లీడ్ చేస్తుంది. అండ్ చాలా సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతూ ఉంటుంటారు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఇంటర్నల్గా బాడీలో ఏదైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందా వీటి వల్ల? సో ఈ ప్రొసీజర్స్ అన్నీ మనం ఆ యొక్క వెజైనల్ కెనాల్ అన్న ఏరియాలోనే చేస్తాం. మనం యూజ్ చేసే ప్రతి ఎనర్జీ బేస్డ్ డివైస్ జస్ట్ ఆ యొక్క లేయర్ వరకే వెళ్తుంది. ఇంటర్నల్గా బాడీ లోపలికి వెళ్ళి యూట్రస్ కానీ ఓవరీస్ కానీ దానివల్ల ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఏముండదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళినట్లయితే వాళ్ళు ప్రాపర్ ఎనర్జీ సెట్టింగ్స్ అన్నవి యూజ్ చేస్తారనమాట. దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న తర్వాత మాకు డెలివరీ అయిన తర్వాత ఇది మేము అబ్జర్వ్ చేసామండి, యూరిన్ లీకేజ్ కనిపిస్తుంది, అన్కంఫర్ట్గా ఉంది, దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది కూడా ఉందని చెప్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు పర్సనల్ ఒకసారి మీతో కాంటాక్ట్ అవ్వాలన్నా, లేదంటే ఈ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో మీ దగ్గర తీసుకోవాలనుకుని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు మేడం? ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. మా సెంటర్స్ వరంగల్ అండ్ హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 అండ్ ఏఎస్ రావు నగర్లో ఉన్నాయండి. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.